రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నన్నయ్య యూనివర్సిటీ వద్ద ఫ్లెక్సీల వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. నారా లోకేష్ కార్యక్రమం కాసేపట్లో జరగనున్న నేపథ్యంలో యూనివర్సిటీ ప్రాంగణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ ఫ్లెక్సీల నుంచి జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకు సంబంధించిన ఫ్లెక్సీలను తొలగించడంపై జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తన సొంత నియోజకవర్గమైన రాజానగరం అయినప్పటికీ ఎమ్మెల్యే ఫ్లెక్సీలు లేకపోవడంపై వివాదం చెలరేగింది. దీంతో వీసీ కార్యాలయం వద్ద జనసేన కార్యకర్తలు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఏదైతే కూటమి రాజానగరం నియోజకవర్గానికి సంబంధించిన కూటమి నేతల్లో ఉన్న మరొకసారి బయటపడ్డాయని మనం చెప్పుకోవాలి. అయితే గత నెలలో పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా కూడా మధురపూడి విమానాశ్రయం దగ్గర టీడీపీ కార్యకర్తలు అదేవిధంగా జన సైనికులకు మధ్య ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. అయితే నేడు తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభోత్సవ సందర్భంగా మంత్రి నారా లోకేష్ అయితే ఇచ్చేశారు. ఉదయం ఆర్ట్స్ కళాశాలలో ఉన్న నూతన భవనాలు ప్రారంభోత్సవం కార్యక్రమం ముగించుకున్న అనంతరం నన్నయ్య యూనివర్సిటీలోని నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా అక్కడ ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీల్లో స్థానిక ఎమ్మెల్యే ఏదైతే రాజానగరం నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమంలో అదే నియోజకవర్గానికి సంబంధించిన జనసేన ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ ఫ్లెక్సీ లేకపోవడం పట్ల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని వీసీని అడగడం కోసమని వీసీ క్యాబిన్ వైపు అయితే వీళ్ళు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఈ దశలో జనసేన వీర మహిళ అదేవిధంగా ఎమ్మెల్యే భార్య వెంకటలక్ష్మి జన సైనికులతో కలిపి ఎమ్మెల్యే ఫ్లెక్సీ లేకపోవడం పై ఆరా తీసేందుకైతే వీరు వెళ్తున్న సందర్భంలో వీసీపీఏ అయినటువంటి ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే భార్యని మెడపై చేయి వేసి చూశారని జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఒక్కసారిగా వాతావరణం అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొండ పోలీసులు వీరి వారింగ్ చేస్తూ అయితే దశలో జన సైనికులు పూర్తి స్థాయిలో వారు ఛాలెంజ్ చేస్తూ ఆ వ్యక్తి వాడిని చెప్పండి అన్న దిశగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండడంతో ఎమ్మెల్యే కూడా మాట్లాడేందుకు వెళ్తుండగా ఎమ్మెల్యేని కూడా వీసీ కార్యాలయం లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడంతో ఇక్కడ పూర్తి స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఒక దశలో ఇది పరిస్థితి చేదాటిపోతుంది అన్న తరుణంలో ఎమ్మెల్యే బలరామకృష్ణ మళ్ళీ ఈ జన సైనికులందరినీ కూడా వారించి తగ్గాలని, మనం పొద్దుధర్మం పాటించాలి, ఏదైతే జనసేన టీడీపీ బీజేపీ కలిసి పనిచేస్తున్న ఈ నేపథ్యంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నా మనం సర్దుకుపోవాలని మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే ఓర్పు సహనం పాటించాలని చెప్తున్నారో దానికి మనం అంతా కట్టుబడి ఉండాలని చెప్పి ఈ కార్యకర్తలందరినీ కూడా వారించడం జరిగింది. దీంతో ఈ కార్యకర్తలంతా కూడా ఈ ఎమ్మెల్యే మాటకు కట్టుబడి అక్కడైతే ఆయన మాటకి విలువనివ్వడం అయితే జరిగింది. అయితే ఉదయం ఫ్లెక్సీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఏ కారణాల చేత ఈ ఫ్లెక్సీని తొలగించారు అనే దాని మీద అయితే ఎమ్మెల్యే తర్వాత తన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేశాము. గత 2 రోజులుగా కూడా ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాం. అయినప్పటికీ ఉదయం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మరి ఇది ఎందుకు తీయాల్సి వచ్చిందనే ఉద్దేశం మీదే వీసీని కలిసేందుకు కార్యకర్తలు ప్రయత్నం చేశారు. దీన్ని మాత్రం అడ్డుకున్న నేపథ్యం ఉంది. దీని వెనక ఎవరు ఉన్నారు ఏంటనేది కూడా వెంటనే ఈ కార్యక్రమాలు ముగిసిన అనంతరం నారా లోకేష్ తో కూడా మాట్లాడే ప్రస్తుతం అయితే తాము త్యాగాలు సిద్ధంగా ఉండాలని తమ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు అయితే మేము అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లుగా కూడా బలరామకృష్ణ చెప్పడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఈ రాజానగరం నియోజకవర్గం వర్సెస్ జనసేన ఈ నాయకుల మధ్య అయితే అయోధ్య అయితే లేదు. తరచుగా ఏదో ఒక చిన్న సమయంలో కానీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల సందర్భంలో కానీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే మరోమారు ఈ రోజు ఈ ఫ్లెక్సీ వివాదం మాత్రం ఈ మంత్రి నారాలో పర్యటన సందర్భంగా మాత్రం వెలిగి చూడటం మనం ఇక్కడ జరిగిన సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఎమ్మెల్యే మాత్రం వారించి ఈ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రోజు కార్యక్రమాలు జరిగే విధంగా కూడా అయితే కార్యక్రమాలందరినీ సహకరించాలని వీరందరినీ కూడా
ప్రస్తుతం సద్దుమణిగేలా చేయడం జరిగింది. అయితే సద్దుమణిగింది. ప్రస్తుతం అయితే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం అనంతరం నారా లోకేష్ కార్యకర్తల కూటమి నేతల కార్యకర్తల సమావేశానికి అయితే హాజరు కావడానికి బయలుదేరి వెళ్తున్నారు. రాధిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విజయ్.